కవితకు కష్టాలు తప్పడం లేదు. ఈ కేసులో కవితను సిబిఐ అధికారులు రౌస్ అవెన్యూలోని సిబిఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈడీ కేసులో రిమాండ్లో ఉన్న కవితకు తాజాగా సిబిఐ నమోదు చేసిన కేసుల్లో 14 రోజులు రిమాండ్ విధించారు. ఈ నెల 23 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ రౌస్ అవెన్యూలోని సిబిఐ స్పెషల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టుకు వెళ్లే ముందు సిబిఐ కవితకు చేసిన కమెంట్స్ పై హాట్ టాపిక్ అయ్యాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుపై కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఇది సీబీఐ కస్టడీ కాదు, బీజేపీ కస్టడీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు బయట మాట్లాడుతున్న విషయాలని లోపల అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని ఆరోపించారు కవిత. ఒక్కటే విషయాన్ని అధికారులు పదే పదే అడుగుతున్నారంటూ మండిపడ్డారు. అయితే ఎమ్మెల్సీ కవితపై న్యాయమూర్తి కావేరి బావేజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు కోర్టులో ఉన్నప్పుడు మీడియాతో ఎలా మాట్లాడుతారంటూ న్యాయమూర్తి ఆమెను హెచ్చరించారు. బయట బీజేపీ వాళ్ళు మాట్లాడేది లోపల సిబిఐ వాళ్ళు కూడా అడుగుతున్నారు. అడిగిందే అడుగుతున్నారు. 2 నెలల నుంచి నథింగ్ న్యూ. అయితే లిక్కర్ కేసులో కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని కోర్టుకు తెలిపారు. వాదనలు వినిపించిన సిబిఐ న్యాయవాదులు సాక్ష్యాలను కవిత ముందు పెట్టి విచారించామని తెలిపారు. ఆమె విచారణకు సహకరించడం లేదని, కవితను విచారించేందుకు మరింత సమయం కావాలని న్యాయస్థానాన్ని కోరింది. అందుకోసం మరో 14 రోజుల కస్టడీ పొడిగించాలని సిబిఐ కోరింది. అయితే కోర్టు మాత్రం 9 రోజుల కస్టడీకి అనుమతించింది. ఈ నెల 23వ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీని విధిస్తూ ఆదేశాలిచ్చింది. గతంలో ఈడీ కూడా కవితను 2 సార్లు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కవిత మరోసారి రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. సిబిఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు కవిత. ఆమె తరపున న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో కవితకు బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికీ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవిత ఏప్రిల్ 11వ తేదీన సిబిఐ అరెస్టు చేసింది. అనంతరం కోర్టులో హాజరుపరచగా 3 రోజుల పాటు సిబిఐ కస్టడీకి కవితను అప్పగిస్తూ కోర్టు తీర్పిచ్చింది. ఈ 3 రోజులు లిక్కర్ స్కామ్పై కవితను సిబిఐ అధికారులు విచారించారు. తాజాగా మరిన్ని రోజులు కస్టడీ పొడిగించిన నేపథ్యంలో కవిత తరపు న్యాయవాదులు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.